వీక్షకులకు వందనాలండి. మీ ముందుకు ఒక మంచి సాక్ష్యం తీసుకురావటం జరుగుతున్నది. బహుశా ఈవిడ నేను ఇప్పుడు పరిచయం చేయబోతున్న వ్యక్తి క్రిస్టియన్ అన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళ సాక్ష్యం అన్నది మనకు సోషల్ మీడియాలో కావచ్చు, లేదా ఇతరత్ర మీడియాల్లో కావచ్చు, మనం ఎప్పుడూ చూసి ఉండం. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు నేను చెప్పబోతున్న ఆవిడ యొక్క కుమారుడు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్ని మాటలు వాళ్ళ తల్లిగారి గురించి, వాళ్ళ కుటుంబం గురించి చెప్పినప్పుడు మాత్రమే ఆ కుటుంబము క్రిస్టియన్ కుటుంబం అన్నది నాకు అర్థమైంది. ఇప్పుడు ఆవిడ ఎవరు అంటే శ్రీమతి స్వర్ణలత గారు, సింగరు స్వర్ణలత గారు. బహుశా పాత వాళ్ళకి, పాత పాటలు వినేవాళ్ళకి ఈవిడ పేరు చాలా చాలా సుపరిచితం. ఈవిడ ఎక్కువగా కామెడీ రోల్స్ చేసేటువంటి గిరిజా గారికి, అలాగే రమాప్రభ గారికి, అలాగే మీనా కుమారి గారు అని ఒక ఆవిడ ఉండేవాళ్ళు, కామెడీ రోల్స్ చేసేవాళ్ళు. ఆవిడికి, సురభి బాలసరస్వతి గారికి, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే గీతాంజలి గారు కూడా చాలా కామెడీ రోల్స్ పద్మనాభం గారితో వాళ్ళతో చేశారు. ఆమెకు కూడా ఈమె చాలా పాటలు పాడడం జరిగిందంట. ఈవిడ కొన్ని వేల పాటలు పాడినారంట. ఈవిడ పాటలు ఒక 4000 పాటల్ని రికార్డ్ చేసి దాని హక్కులన్నీ కొనుక్కొని వాళ్ళ కొడుకే ఒక 4000 కాపీలు వేసి అందరికీ ఫ్రీగా పంచడం కూడా జరిగిందంట. ఈ సింగర్ స్వర్ణలత గారి యొక్క వాయిసు, పాటలు, అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకుంటే మీకు తెలుస్తుంది. దాని గురించి నా చెప్పేంత మ్యూజిక్ నాలెడ్జ్ అయితే నాకు లేదు, కానీ ఆవిడకి ఏ విధంగా ప్రభువులోకి వచ్చారు, ప్రభువుని ఎలా తెలుసుకున్నారు, ఎలా స్వీకరించారు అన్నది మాత్రం నాకు చాలా అద్భుతంగా అనిపించింది. వాళ్ళ కుటుంబంలో జరిగిన కార్యాలు కూడా చాలా అద్భుతంగాను అరుదైనవిగా ఉన్నాయన్నమాట. మనం చాలా సాక్ష్యాలు వింటాము, కానీ స్వర్ణలత గారి వారి సాక్ష్యం వచ్చి చాలా గొప్పగా ఉంది. వారిది బ్రాహ్మణ కుటుంబము. ఆవిడ భర్త గారు వచ్చి డాక్టర్ అమర్నాథ్ గారు. ఆయన డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళట. వాళ్ళకి చాలా బహుసంతానం అన్నమాట. 8 మందో 9 మందో పిల్లలంట వాళ్ళకి. అందులో పెద్ద అమ్మాయికి మెంటల్లీ రిటార్టెడ్ అంట. ఆవిడకి ఎప్పుడు నోట్లోంచి చొంగగారిపోతూ, కళ్ళు నిలకడగా ఉండకుండా, నోట్లో నుంచి మాటలు మాట్లాడటం రాదంట అమ్మాయికి. అలాంటి అమ్మాయి వాళ్ళ పెద్ద కుమార్తె, ఆ కుటుంబంలో పెద్ద కుమార్తె వచ్చి అలాంటి అమ్మాయిగా ఉనిందంట. ఆ కుటుంబంలో చివరి సంతానం పేరు అనిల్ రాజ్. వాళ్ళ పెద్ద కొడుకు కూడా సినిమాల్లో ఉన్నాడు, బట్ అతను తమిళ్ ఫీల్డ్లో ఎక్కువ ఉంటాడు. తెలుగులో కూడా 1 or 2 పిక్చర్స్లో అతను విలన్ రోల్స్ వేస్తుంటాడు. అది నాకు అతని పేరు నాకు తెలియలేదు, అందుకని నేను అతని పేరు చెప్పలేకపోతున్నాను. వాళ్ళ చిన్న కుమారుడి పేరు అనిల్ రాజ్. ఈ అనిల్ రాజ్ని ఒక ఆవిడ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ ఇంటర్వ్యూలో అతను చెప్పిన విషయాలని ఇప్పుడు మనం వారి కుటుంబ సాక్ష్యంగా చెప్పుకోబోతున్నాం. వారికి ఈ అమ్మాయి పెద్ద కుమార్తె విషయంలో వాళ్ళ తల్లిగారు చాలా వేదన పడుతూ ఉండేదంట. వాళ్ళ నాన్నగారే డాక్టర్ కాబట్టి మెడిసిన్స్ అవి ఇవి వాడి ఎటువంటి ఫలితం చూడలేకుండా ఎప్పుడు ఆవిడ దుఃఖపడుతూ ఉండేదంట. ఆవిడికి షౌకార్ జానకి గారు, హీరోయిన్ షౌకార్ జానకి గారు, రమాప్రభ గారు, కాంచన గారు, గీతాంజలి గారు, అంజలీదేవి గారు, వీరంతా బాగా స్నేహితులంట.
వాళ్ళందరూ పుట్టపర్తి సాయిబాబా ఒక్క డివోటీస్ అంట వీళ్ళందరూ కలిసి పుట్టపర్తి వెళ్ళడం రావడం చేస్తూ ఉండేవాళ్ళంట. అప్పుడు ఎవరో చెప్పారంట పుట్టపర్తికి ఆ అమ్మాయిని కూడా తీసుకొని వచ్చి సాయిబాబా దగ్గర ప్రేయర్ చేపిస్తే బాగుంటుందని. సరే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ ప్రేయర్ చేయించి విభూతి తీసి నోట్లో వేసి తీసుకొచ్చారంట. కానీ ఎటువంటి ఫలితము కనిపించలేదు. అలాగే రోజులు దొరుకుతూ ఉన్నాయంట. మాస్టర్ వేణు గారు అంటారనమాట. ఈయన మాస్టర్ వేణు వచ్చి మ్యూజిషియను. ఈయన భానుచందర్ గారి వాళ్ళ తండ్రి, హీరో భానుచందర్ యొక్క తండ్రి ఈ మాస్టర్ వేణుగారు. ఈ భానుచందర్ గారి తల్లి అంటే మాస్టర్ వేణు గారి భార్య. వీరికి స్వర్ణలత గారితో ఒకసారి, అమ్మ మీరు మీ అమ్మాయిని చర్చికి తీసుకెళ్ళండి, ప్రేయర్స్ చేయించండి, తప్పకుండా మీ అమ్మాయికి మాటలు వస్తాయి, ఆ అమ్మాయి స్థితి మారుతుంది అని చాలా నమ్మకంగా చెప్పడం జరిగిందంట. చెప్తూ వాళ్ళ సాక్ష్యం కూడా వాళ్ళు చెప్పారంట. నేను ఈ సాక్ష్యాన్ని మనం ఆల్రెడీ భానుచందర్ గారి సాక్ష్యాన్ని మనం ఆల్రెడీ మాట్లాడుకొని ఉన్నాం, చెప్పుకొని ఉన్నాం. ఆ వీడియోలు కూడా ఉన్నాయి మన దగ్గర. అప్పుడు వీళ్ళు సరేనని చెప్పి ఆ అమ్మాయిని తీసుకొని చర్చికి వెళ్ళారంట. చర్చికి వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేస్తూ వస్తున్నారంట. అప్పుడు క్రమక్రమంగా అమ్మాయిలో మార్పు వచ్చి ఈ మాటలు రావడం అనేది ప్రారంభమైందంట. అప్పుడు కుటుంబం అంతా కూడా చాలా సంతోషపడిందంట. ఈవిడికి క్లోజ్ ఫ్రెండ్స్ అయినటువంటి సింగర్ స్వర్ణలత గారికి క్లోజ్ ఫ్రెండ్స్ అయినటువంటి రీటా గారు, పుష్పలత గారు కూడా ఒక పెద్ద హీరోయిన్. వీళ్ళందరూ కూడా ప్రభువు నమ్ముకోవడం జరిగిందంట. ఈ అమ్మాయి స్వస్థపడటం వల్ల స్వర్ణలత గారే కాకుండా ఆవిడ ఫ్రెండ్స్ రీటా, పుష్పలత గారు వీళ్ళందరూ కూడా దేవుణ్ణి నమ్ముకున్నారంట. వీళ్ళకి రాయలసీమ అంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ రాయలసీమ బ్యాక్గ్రౌండ్ అంట. వీళ్ళకి 240 ఎకరాలు రాయలసీమలో ఉండేదంట. అది ఏ ఊరు అన్నది మాత్రం ఆ సాక్ష్యంలో నాకు తెలియలేదు. ముస్లిమ్స్ దాన్ని పంట చేసేవాళ్ళంట. దీన్ని బట్టి నాకు కడప, కర్నూలు ఏరియాలో ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. కానీ వాళ్ళ తల్లిగారు చాలా ఖచ్చితంగా ఉండేవాళ్ళంట. అంటే పాటకి ముందుగా డబ్బులు ఇస్తే తప్ప పాటకి వెళ్ళేవాళ్ళు కాదంట. మనీని చాలా ఖచ్చితంగా తనకు రావాల్సిందన్న ఆవిడ వసూలు చేసుకునేవాళ్ళంట. అలాగే పిల్లల విషయంలో కూడా అంటే కొంతమంది సినీ ఫీల్డ్లో చిట్ట దశలో చాలా దయనీయమైన పరిస్థితులను ఎదుర్కోవడం చూశారు కాబట్టి ఆవిడ చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళంట. పిల్లలందరినీ కూడా చక్కగా చదివించారంట. దాదాపు అందరూ 4 మగపిల్లలు, ఒక అమ్మాయి, 5 డాక్టర్లు అయ్యారంట వాళ్ళ కుటుంబంలో. పెద్ద అమ్మాయి ఈ మెంటల్లీ రిటార్టెడ్, పెద్ద అబ్బాయి BA చదివాడు బట్ సినీ ఫీల్డ్లో ఉన్నాడు. ఇక చిన్నవాడి సంగతి అనిల్ రాజ్ సంగతి ఏంటంటే ఆ అబ్బాయికి చిన్నప్పటి నుంచి అమ్మాయిలాగా డ్రెస్ చేసుకోవాలి, అమ్మాయిలాగా అలంకరించుకోవాలి, అమ్మాయిలాగా జడ వేసుకోవాలి, పౌడర్ వేసుకోవాలి, లిప్స్టిక్ పెట్టుకోవాలి, ఇలా బలీయమైన కోరిక ఉండేదంట. అతను ఒక రకంగా అలాంటి వాళ్ళతో కలిసిపోయాడు ఏకంగా. అతను అలాంటి డ్రెస్ వేసుకొని అట్లా ఉంటే బ్రదర్స్ అందరూ అతన్ని దూరంగా పెట్టేస్తున్నారంట. అతనితో మాట్లాడేవాళ్ళు కాదంట. వాళ్ళ తండ్రి గారు కూడా చాలా కొట్టేవాళ్ళంట. కానీ తల్లిగారు మాత్రం ఏం అనేవాళ్ళు కాదంట. అప్పుడు తల్లిగారు వచ్చి అతన్ని పిలిచి, చూడు నువ్వు ఎలాగన్నా ఉండు, పర్వాలేదు, నేనేమీ అనను, కానీ నన్ను వదిలి వెళ్ళొద్దు, నా కళ్ళ ముందర ఉండు నువ్వు అని చెప్పిందంట. సరే, తల్లి ప్రేమ కదండి, ఇంట్లో ఉండేవాడంట. కానీ ఎవరు అతనితో కలిసేవాళ్ళు కాదు, అతన్ని పలకరించేవాళ్ళు కూడా కాదంట కుటుంబంలో. కానీ ఇతని కోసం వాళ్ళ తల్లి దేవుడి ముందర, దేవుని సన్నిధిలో కూర్చొని బైబిల్ పెట్టుకొని చదువుతూ ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండేదంట. అదంతా ఇతను వింటూ ఉండేవాడంట. ఇతన్ని తీసుకొని క్రమంగా చర్చికి వెళుతూ ఉండేవాళ్ళంట.
క్రమక్రమంగా ఇతనిలో ఈ వాంఛలన్నీ కూడా తగ్గి అతను అలా డ్రెస్ చేసుకోవటము, అలా చీర కట్టుకోవటము అన్నీ మానేశాడంట. మానేసి ఈరోజు మనం చూస్తే అతను సేవ చేస్తున్నాడు. మీకు అతను చీర కట్టుకున్న ఫోటోలు, అలాగే అతను సేవ చేస్తూ ఉన్న ఫోటోలు కూడా మీకు మేము సాక్ష్యంలో పెడతాం. చూడండి, ఇక్కడ అద్భుతం ఏంటంటే, ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆ తల్లి ఎంత దుఃఖపడిందో మనకు తెలీదు. ఆవిడతో పాటు కొంతమంది సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా మారడం, అలాగే వాళ్ళ కుమార్తెకు వచ్చిన స్వస్థతను తెలుసుకొని చాలామందిలో మార్పు రావడం, అట్లాగే వాళ్ళ కుమారుడు ఉన్న తీరుని సినీ ఫీల్డ్ అంతా చూసుంటారు. చాలామంది దాన్ని చూసి మనలో జనరల్గా దాన్ని ఒక న్యాచురల్ దీని కింద చూడరు, దాన్ని అసహించుకోవటం, ఎద్దేవా చేయటం లాంటివి చేసుంటారు. అలాంటివి చూసినప్పుడు కుమారుడు తనకు దూరం అయిపోతాడన్న భయం ఒకటి, కుమారుడు ఇంట్లో ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా అతన్ని సరిగా ట్రీట్ చేయకపోవటం, వీటన్నింటి మధ్య ఆవిడ బాగా నలిగిపోయి ఉంటారు. ఆవిడ ప్రార్థనలన్నీ దేవుడి ముందర కన్నీటితో కుమ్మరించినప్పుడు ఈ అనిల్ రాజ్లో ఒక సాధారణమైన, అంటే మామూలు స్థితికి అతను రావడము అవన్నీ జరిగిందంట. అతను ఇప్పుడు సేవలో ఉన్నాడు. వీరిద్దరూ కూడా ఇతనిలో మార్పు రావడం మొదలుపెట్టిన తర్వాత స్వర్ణలత గారు కూడా పాటలు పాడడం సినీ ఫీల్డ్లో మానేశారంట. ఇతను కూడా, ఈ అనిల్ రాజు గారు కూడా డ్యాన్స్ శివశంకర్ మాస్టర్ గారి దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నారంట. శివశంకర్ గారి దగ్గర డ్యాన్స్ నేర్చుకొని ఒక 20 to 30 పిక్చర్స్ ఇతను డ్యాన్స్ మాస్టర్గా చేశాడంట. కానీ అతనిలోకి ఒక మార్పు వచ్చిన తర్వాత, ప్రభు ప్రేమను సంపూర్ణంగా అర్థం చేసుకున్న తర్వాత, ప్రభు యొక్క శక్తిని అర్థం చేసుకున్న తర్వాత స్వర్ణలత గారు అలాగే వారి కుమారుడు అయినటువంటి అనిల్ రాజు గారు ఇద్దరూ కూడా సినీ ఫీల్డ్లో నుంచి పక్కకు వచ్చేసారంట. పక్కకు వచ్చేసి ఇప్పుడు వారు, ఆమె చనిపోయినారు, అతను అనిల్ రాజు గారు వచ్చి దేవుని సేవ చేస్తూ తన జీవితాన్ని గడుపుతున్నారు. వారి సాక్ష్యాన్ని పెడతాము. చూడండి, ఎంత అద్భుతమైన సాక్ష్యం కదా. అదొక బ్రాహ్మణ కుటుంబము. ఆవిడ అస్సలు ఒళ్ళంతా చాలా నగలు వేసుకునేదంట. ఒక్కొక్క చేతికి 40 బంగారు గాజులు వేసుకునేదంట. పట్టు చీర కట్టుకొని బాగా అలంకరించుకుంటే కానీ ఇంట్లో నుంచి బయట వెళ్ళేది కాదంట ఆవిడ. ఒకసారి స్టూడియోలో ఎస్ రాజేశ్వరరావు గారు అనే మ్యూజిక్ డైరెక్టర్, చాలా పెద్ద ఆయన, చాలా ప్రసిద్ధి పొందిన ఆయన, అన్నారంట, అమ్మ నువ్వు పాడుతూ ఉంటే నీ గాజులు సౌండ్ వస్తోంది అని చెప్తే ఆవిడ ఆ గాజులకు ఒక తాడు కట్టేసి కదలకుండా పాట పాడారంట. కానీ ఆ గాజులు తీయటానికైతే ఆవిడ ప్రయత్నం చేయలేదంట. ఇది సింగర్ పి సుశీల గారు తన ఫేస్బుక్లో రాశారంట. అట్లాగే ఇంకొక ఇన్సిడెంట్ గురించి కూడా, అంటే ఈవిడ చాలా ఖచ్చితంగా డబ్బు వసూలు చేస్తుందంటే డబ్బు పిచ్చి ఆవిడ చెప్పడానికి కూడా లేదు అని ఆవిడ స్నేహితురాలైనటువంటి పి సుశీల గారే రాశారంట సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో. ఇది అర్థం చెప్తున్న మాటలే. ఒక మ్యారేజ్కి వెళ్ళారంట వీళ్ళు. ఆ మ్యారేజ్ వచ్చి ముస్లిమ్స్ మ్యారేజ్ అంట. ఆ మ్యారేజ్లో ఏదో కొంచెం డబ్బుల విషయంలో చిన్న గొడవ వచ్చి ఆ పెళ్లి కొడుకుని లేపేసి తీసుకుపోవడానికి వాళ్ళు ఉద్యుక్తులైపోయినప్పుడు ఈవిడ గట్టిగా అరిచిందంట. అరిచి, కూర్చో, నీకు డబ్బే కదా అని చెప్పి ఈ చేతిలోంచి 4 గాజులు, ఈ చేతిలోంచి 4 గాజులు తీసి అక్కడికక్కడ ఇచ్చిందంట. అంటే దయాగుణం కూడా ఉన్నటువంటి స్త్రీ. దేవుడు చూడండి, ఆయన ఏమాత్రం ఎరుగని కుటుంబంలో, పూజా పునస్కారాలు ఎక్కువగా ఉన్న కుటుంబంలో, అటువంటి కుటుంబంలో కూడా ఆయన ఆశ్రయించినప్పుడు, ఆయన వైపు వచ్చినప్పుడు, ఆయన్ని నమ్మి చేతులు చాచి కన్నీరు కార్చినప్పుడు వారి పెద్ద కుమార్తెకు స్వస్థత ఇవ్వటమే కాకుండా
వారి చిన్న కుమారుల్లో ఉన్నటువంటి ఆ యొక్క లోపాన్నంతా కూడా సరిచేసి ఆ తల్లికి ఒక మనశ్శాంతిని అనుగ్రహించి, దానికి కృతజ్ఞతగా వాళ్ళు ఏం చేశారు, ఈ సినీ ఫీల్డ్లో నుంచి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి ప్రభు సేవని చేయడం జరిగిందంట. స్టిల్ ఈ అనిల్ రాజు గారు మొత్తం డ్యాన్స్ అంతా మానేసి పూర్తిగా సేవలో ఉన్నారు. ఒకసారి ఆ సాక్ష్యాన్ని చూడండి. ఎంత అద్భుతమైన ప్రేమ కదా దేవుడి ప్రేమ. ఆయన్ని అనుసరించే వారికి, ఆశ్రయించే వారికి, ఆయన ముందర నువ్వే దిక్కనే వారికి ఆయన తప్పకుండా అందిస్తారు, సహాయం చేస్తారని సాక్ష్యం ద్వారా మనం తెలుసుకుంటాం.